మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఒక 30 ఏళ్ల ఒక బ్రహ్మాండమైన కెరీరు, వరుస హిట్లతో సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదిగిన హీరో వెంకటేష్ గారు. అవును, యాక్చువల్గా అలాంటి ఆయన ఒక 30 years ఆఫ్ కెరీర్ కంప్లీట్ అవుతున్న టైంలో మారుతితో నేను చేస్తాను అని అనుకోవడం అన్నది ఆ రోజున చాలా అందరూ ఒక పెద్ద చర్చ అయిందండి. అవును, మారుతితో చేయడం ఏంటి అంటే లైటర్ వేని కోరుకుంటున్నాడా వెంకటేష్, లేకపోతే ఇంకో రకంగా ఈజీ ఫిల్మ్ ఏదైనా కోరుకుంటున్నాడా, సీరియస్గా కాకుండా మారుతిని సెలెక్ట్ చేసుకున్నాడంటే అని ఒక చర్చ జరిగింది ఇండస్ట్రీలో అన్ని చోట్ల. సో మీరు అన్న ఓకే అయిన కథను కూడా మీరు అదర్స్ వల్ల దాన్ని కరెక్ట్గా ట్రాక్లో పెట్టలేకపోయారు అన్నది నేను అది నా ప్రాబ్లం అండి. నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోబట్టి రాంగ్ మూవీస్ వచ్చింది అంతే. అదేలే, నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని రియలైజ్ అవ్వటమే నాకు సక్సెస్. ఓహో, నేను ఇక్కడ ఇలా వెళ్ళిపోకూడదు, మరీ ఇలా బ్లైండ్గా వెళ్ళకూడదు అని దాని తర్వాత రియలైజ్ అయ్యి నేను బిగినింగ్లో ఎలా కష్టపడి కూర్చుని రాసుకుని నా సక్సెస్ని వెతుక్కున్నానో అలా నేను మళ్ళీ ఇప్పుడు పని చేసుకుంటున్నాను. అందుకని నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఉంది, ఈ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ, అదే ఫ్రెష్గా ఉన్నారు ఏదైనా. ఎందుకంటే మీరు అందుకే ఇందాక నా ఇంట్రడక్షన్లోనే చెప్పాను, అది నిత్య స్వాప్నికుడని. అనునిత్య సృజన శ్రామికుడు, ఏదో ఒకటి రాస్తుంటారు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ల్యాబొరేటరీ వర్క్ కంటిన్యూస్గా. మెయిన్ ఒకటే సార్, డబ్బులు మనిషి కార్ సైజు ఇల్లు సైజు పెంచుతాయి కానీ యాక్చువల్గా మన మెంటాలిటీని పెంచవు. మన మెంటాలిటీ ఏమవుద్దంటే ఇంకా 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 ఆ ఫైర్ తగ్గిపోయి తెలియకుండా చిన్న లేజినెస్ వస్తుంది. అవునండి, ఈ లేజినెస్ డబ్బు వల్ల లేజినెస్ పెరుగుతుంది. సెటిల్ ఉన్నాం కదా, ఇంకా ఎవరికైనా మనకి ప్రెజర్ ఉండదు, వాడికి డబ్బులు ఇవ్వాలని ఇది ఉండదు, ఎవరికైనా ఇది ఉండదు, చాలా కూల్గా ఉంటుంది. కానీ ఈ కూల్నెస్లో కూడా అమ్మో మనం పని 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 అని వెతుక్కోకపోతే, ఆ ఫైర్ అనేది లేకపోతే మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. నేను రాసిన సీన్ మీద ఒక 200 మంది వర్క్ చేస్తారు ఒక పేజ్ మీద. ఆ పేజ్కి ఎంత వాల్యూ ఉండాలి అని నేను ప్రతి పేజు ప్రతి లైను అనుకోకపోతే మంచి సినిమా అనేది రాదండి, న్యాయం జరగదు. ఫస్ట్ అసలు రిజల్ట్ సంగతి దేవుడు ఎరగండి. ఫస్ట్ నా దగ్గర ఉన్న పేజ్ వరకు నేను సాటిస్ఫాక్షన్ ఉన్నాను, నా చుట్టుపక్కల సాటిస్ఫాక్షన్ ఉన్నాను, నా హీరో హ్యాపీగా ఉన్నాడు అనేది నేను చెక్ చేసుకోవాలి. అప్పుడు ఇంకొకరి చేతిలో పెట్టకూడదు. ఫస్ట్ అసలు ఎవడో వినేసి దాన్ని పేపర్ మీద ఎక్కించి ఆ ఐడియాలజీ, నేను సక్సెస్ అయింది నా స్టైల్తో, దాంట్లో తిరిగలేదు. ఆ ఒరిజినాలిటీని వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో కనుక నేను దాన్ని కనుక చంపేశానంటే డెఫినెట్గా ఒక డూపే వస్తుంది, ఒక వేరే జెరాక్స్ కాపీలు వస్తాయి బయటికి. అవునండి, అందుకని ఆ రాంగ్ జెరాక్స్ కాపీలే నా ఎక్స్పీరియన్స్ అయినాయి ఇప్పటిదాకా. అది అయిపోయింది, అందుకని నన్ను నేను తవ్వుకోవటం మొదలుపెట్టాను. ఫ్యాంటాస్టిక్. లేదు, మీరు అన్నది ఇందాక అన్నది మీరు 100% అందరూ నేర్చుకుని అడాప్ట్ చేసుకోవాల్సిన పాయింట్. విమర్శకులే మీకు గురువులు. అవును, ఎందుకంటే చుట్టూరా చేరి చిడతలు కొట్టి బాజాలు వాయించి అది పొగిడేవాళ్ళు ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మన స్నేహితులు అందరూ పొగుడుతూనే ఉంటారు సార్. అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అయిన తర్వాత దాని మంచి చెడుల మీద పొగడ్డం వేరు సార్. ఒకటి పొగడ్డానికి, తెలుగు భాషలో పొగడ్డానికి మెప్పుకోలికి కూడా చాలా తేడా ఉంది. అవును, ఇప్పుడు దాన్ని కామన్గా వాడేస్తున్నారు. అవును, పొగుడుతున్నాడని. ఇప్పుడు మీరు బలిబెలే మగవాడివే తీశారు, మహానుభావుడు తీశారు, ప్రతిరోజు పండుగ తీశారు. ఇవన్నీ మిమ్మల్ని చూసి మెచ్చుకునే సినిమాలు. అవును, పొగడ్డం కాదు. పొగడ్డం అంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉన్నారు సార్ అంటే అది పొగడ్డం. అవును, ఏమండి, మెయిన్ ఒకటే సార్, పొగడతా మెచ్చుకోవడం వీటిల్లో కూడా ఒరిజినల్ డూప్లికేట్లు కూడా ఉంటాయి. ఒకడు వచ్చిన దగ్గర నుంచి ఇదే భజన ఉంటుంది. ఆ భజనలో కూడా మనం యాక్చువల్గా ఏంటంటే వాడిది జెన్యూన్ భజన కూడా అవ్వచ్చు, కానీ అది ఎంత స్థాయి జెన్యూనిటీలో కూడా ఎంత స్థాయి వెళ్ళాలి, ఆడు స్థాయిని మించి వెళ్తున్నాడు అనుకో, ఇంత అవసరం లేదు, ఇది సరిపోతుంది, వీడు ఎంత వెళ్తున్నాడంటే మిగిలిన ఎక్స్పెక్ట్ చేసే మాట్లాడతాడు అంతే. నాకు ఏంటంటే ఎదుటివాడు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత అసలు మ్యాటర్ ఏంటో అనేది దానికి వెళ్ళిపోతూ ఉంటా. అదేలేండి, ఎందుకంటే ఏదో ఒక బొమ్మ వేసాను బాగుంది, మామూలు బొమ్మన, వాడు అసలు ఏంటి, అసలు ఇలాంటి కళాఖండం ఎప్పుడు రాలేదన్నాడు అనుకో, అది అది మనకు తెలియాలంటున్నా. బాపు గారు కూడా ఎందుకు పనికిరాడు,
ఇంకా అది మనకు తెలిసిపోవాలి, మన మనసు అది చెప్పాలి. ఈడు ఎక్కువ పొగుడుతున్నాడు రా, ఆడి పని అంటే చేసి పంపించు ముందు, ఆడిది క్లోజ్ చేసి, లేకపోతే ఈడు ఇలాగే భజన చేస్తూ ఉంటాడని మన మనసు మనకు చెప్పేయాలి. లేకపోతే నార్మల్ వేసిన దాన్ని నేను ఈడెంత పొగుడుతున్నాడు ఏంటి అని నాకైనా అనిపించాలి అట్లీస్ట్. పికాసో కూడా పనికిరాడండి, బాబు గారు వేస్ట్ అండి. అవును, అండ్ మొదలెడితే మాత్రం జాగ్రత్త పడాలి. అమ్మో చాలా జాగ్రత్త పడాలి 100%. తర్వాత మీ మీద మీరు ఎవరో క్రిటిక్ అక్కర్లేదు, మీకు మీ మీద మీరే క్రిటిక్, నాకు అర్థమైనంత వరకు. అవును, మీరు క్రిటికల్గా కనుక ఆలోచిస్తే ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాల్లో నా బెస్ట్ ఫిల్మ్ అండి ఇది. క్రిటికల్గా మీకు మీరే ఆలోచించుకుని ఈ సినిమా ఇది నాది నిజమైన హిట్. కొన్ని సినిమాలు హిట్ అవుతాయండి, కొన్ని కంపోజిషన్స్లో, కొన్ని కాంబినేషన్స్లో. కానీ ఒక డైరెక్టర్గా మీరు మాట్లాడాలంటే ఎస్ దిస్ ఈజ్ మై హిట్ అండి. అంటే ఏ సినిమా చెప్తారు? హిట్ అని కాదు సార్, అంటే ఇప్పుడు ఒక్కొక్క హిట్కి ఒక్కొక్క కారణం ఉంటుంది. అది ఒక్కొక్కటి ఆ మనసుకు నచ్చుద్ది. ఇప్పుడు బలబల మగాడవై స్క్రీన్ ప్లే బేస్డ్ ఒక క్యారెక్టరైజేషన్తో, ఒక లోపంతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయొచ్చు అని యాక్చువల్గా హీరోకి లోపం పెట్టినా సరే ఇంతమంది చూస్తారని ప్రూవ్ చేసిన సినిమా. అవును, అది యాక్చువల్గా ఏంటంటే స్క్రీన్ ప్లే మీకు ఇంత ఫ్లా కూడా దొరకదు అది ఆ సినిమాలో. అది నా బెస్ట్ స్క్రీన్ ప్లే పరంగా. నెక్స్ట్ ఒక చిన్న సినిమా జోనర్ మార్చి మనం ఒక ఎక్స్పెరిమెంటల్గా చేస్తే హ్యూజ్ సక్సెస్ ఉంటుంది, అంత త్రూఅవుట్ దేశం అంతా ఆ జోనర్ పాకుతుంది అంటానికి కారణం ప్రేమ కథ చిత్రం. నెక్స్ట్ ఒక సోషల్ ఎలిమెంట్ని చాలా అందంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ చెప్పచ్చు అనేది ప్రతిరోజు పండుగే. ఓ పెద్ద మనిషి చనిపోతున్నాడు అని కామెడీ చేసాం మనం అక్కడి నుంచి. అవును, ఆ కామెడీ చేస్తూ 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 లోపలికి తీసుకుని వచ్చి ఒక మంచి విషయాన్ని షుగర్ కోటెడ్ లాగా చెప్పడం అనేది. అది చాలా ఇది లేకపోతే, అంటే మెచ్యూరిటీ లేకపోతే ఆడియన్స్ దేనికి నవ్వుతాడు దేనికి నవ్వడు అని తెలుసుకుంటూ ఇక్కడ నవ్వుతాడు ఇక్కడ ఏడుస్తాడు అని మనం అంత సైకలాజికల్గా గేమ్ ఆడకపోతే ప్రతిరోజు పండుగ తీయలేరు. ఎందుకంటే డైరెక్ట్గా ఒకటి మంచి సినిమాని మొదలు పెడితే ఇక్కడి నుంచి వీడు మంచి అని క్లాసులు పీకుతాడని ఫిక్స్ అయిపోతాను. అలాంటిది నేను క్లాస్ పీకుతున్నానని మీకు తెలియకుండా నేను క్లాస్లో కూర్చోబెట్టి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ యాక్చువల్గా మీకు సినిమా తీయడం అనేది అది యాక్చువల్ ఆర్ట్. అది మాయ మామూలు మాయ కాదు, మహామాయ. ఆ మాయ నేను ప్రాపర్గా బాగా చేయగలను అనేది నా ఇది. అంటే మీరు ఫీల్ అయింది? నేను ఫీల్ అయింది. నేను రీసెంట్గా ఊరికి మళ్ళీ ఆ సినిమా చూశాను. నేను అసలు నా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూడను. ఇంకా వన్స్ నా దగ్గర అయిపోయి అప్పటికే ఆ సినిమా రన్ అయి ఉంటుంది. అవునండి. కొంతకాలం గ్యాప్ తర్వాత ఊరికినే పెట్టి చూస్తా ఆ రోజు నా ఐడియాలజీ ఎలా ఉంది, ఎందుకు ఆ సినిమా సక్సెస్ అయింది, నా ఆలోచన విధానం ఏంటి అని చెక్ చేసుకోవడానికి చూస్తాను ఊరికినే. అవును, చేసినప్పుడు అప్పుడు నా మెచ్యూరిటీ లెవెల్ నాకు అన్ని ఇప్పుడున్నది దాన్ని కంపేర్ చేస్తే తెలిసిపోద్ది. నేను ఒక బొమ్మ వేసినా ఏదన్నా చేసినా లేకపోతే అది తీసేటప్పుడు ఎలా ఆలోచించాను, ఈ డైలాగ్ రాసేటప్పుడు ఎలా ఆలోచించాను అనేది మన సినిమాలే మనకి గురువులండి. కరెక్ట్గా చెప్పారు. మనం వేరే ఎక్కడికి వెళ్ళాలి రిఫరెన్స్ బుక్స్. ఇప్పుడు మనం యాక్చువల్గా అనుకుంటాం కానీ గ్రంథాలయాలకు వెళ్ళి లేకపోతే ఇంగ్లీష్ సినిమాలు చూసి ఏదో నేర్చుకుందాం ఇది అనుకుంటాం కానీ ఏం చేయక్కర్లా. మన తెలుగు సినిమాలు మీరు ఏ సినిమాలు చూసైతే సినిమా తీయాలి అనే మీ ఆలోచన వచ్చిందో ఆ సినిమాలు మళ్ళీ ఇప్పుడున్న మెంటాలిటీ మైండ్ స్టేటస్లో మీరు వెళ్ళి చూస్తే డెఫినెట్గా మీకు నేర్పిస్తాయి. మనం చేసే తప్పులు చెప్తాయి, ఫస్ట్ గ్యాప్ చూపిస్తాయి. అప్పటికి ఇప్పటికి మనలో నువ్వు అంత బాగా వేసేవాడు స్క్రీన్ ప్లే అప్పుడు, ఇప్పుడేమో ఫ్లాట్కి వెళ్ళిపోతున్నావు అని చెప్పేస్తుంది అది. అవును నేను ఇలా రాశాను ఏంటని మనకు ఇప్పుడు అనిపిస్తుంది. అవునండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.